హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా మందికి ఉన్న డౌట్, కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉందా, ఎయిర్పోర్ట్ ఏమైనా మూసేశారా, ఫ్లైట్లు తిరుగుతున్నాయా లేదా, విమానాలు తిరుగుతున్నాయా లేదా అని చాలా మంది అయితే కామెంట్లు చేస్తున్నారు పొద్దుటి నుంచి. వాట్సాప్లో అయితే 20 మెసేజ్లు అయితే వచ్చాయి నాకు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది అయితే ఇన్బాక్స్లో మెసేజ్లు పెడుతున్నారు. ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి, కువైట్లో ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, కొత్త వీసాలు పుడుతున్నాయా లేదా, కొత్త వీసాలు ఇస్తున్నారా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇంకా మూడో క్వశ్చన్, నాకు కొత్త వీసా వచ్చింది, మెడికల్ ఎక్కడ వెళ్ళి చేయించుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు, ఏ సెంటర్లు బాగున్నాయి, ఎక్కడికి వెళ్ళాలి మెడికల్ అని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ 3 క్వశ్చన్ల గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. వాట్సాప్ ఛానల్ స్కానర్ అనేది నేను సైడ్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ స్కానర్ను ఓపెన్ చేసి మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు కువైట్లో దినార్ రేటు, బంగారం ధర ఎంత ఉంది, అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైనా వస్తానే వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడతా ఉంటా. మీరు చూసే అవకాశం ఉంటుంది. అలాగే మన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా వాట్సాప్ ఛానల్లో లింక్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు చూసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి వాట్సాప్ ఛానల్ని. మీరు ఎవరైనా ఎమిరేట్స్కు టికెట్ బుక్ చేసుకొని ఉంటే, ఎమిరేట్స్ ఫ్లైట్కి ఎవరైనా టికెట్ బుక్ చేసుకొని ఉంటే మీ టికెట్ క్యాన్సిల్ అయి ఉంటుంది. ఒకసారి మీ ట్రావెల్స్ వాళ్ళకి అడిగి తెలుసుకోండి. జూలై 30వ తేదీ వరకు ఎమిరేట్స్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడం అయితే జరిగింది. మీరు ఎవరైనా ఎమిరేట్స్కు టికెట్ బుక్ చేసుకొని ఉంటే ఒకసారి ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి వివరంగా తెలుసుకోండి. కువైట్ ఎయిర్వేస్కి ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో షెడ్యూల్స్ మార్చడం అయితే జరిగింది. ఓసారి ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. మీరు ఎవరైనా కువైట్ ఎయిర్వేస్కు టికెట్ బుక్ చేసుకుని ఉంటే, బెంగళూరు కానీ, చెన్నైకి కానీ, హైదరాబాద్కి కానీ టికెట్ బుక్ చేసుకుంటే మీ షెడ్యూల్ అనేది మారి ఉంటుంది. మీ టికెట్ అనేది చేంజ్ అయి ఉంటుంది. రేపటికో ఎల్లుండికో లేదా టైమింగ్ అన్న మారి ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు ఫోన్ చేసి అయితే తెలుసుకోండి. ఇంకా మిగతా ఫ్లైట్లు అయితే తిరుగుతూనే ఉన్నాయి. 1 గంట 2 గంటలు లేటుగా అయితే తిరుగుతున్నాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ కువైట్లో వార్ అనేది జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కసారి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెంటనే కాసేపు ఫ్లైట్లు ల్యాండ్ అవ్వడం కానీ, టేకాఫ్ అవ్వడం కానీ ఆపేస్తున్నారు. అప్పుడు కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి టైమింగ్స్ అయితే ఒక్కోసారి మారుతూ ఉంటాయి. జజీర్ ఎయిర్వేస్ సాయంత్రం 6:30కి అనుకోండి, ఒక్కోసారి 7:30, 8:30కు కూడా ఫ్లైట్ టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరైతే మాత్రం ఒక 4 గంటల ముందే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోండి. ఒకవేళ మీరు కువైట్ ఎయిర్వేస్కి వెళ్తున్నారు, 1 గంటకే మీరు ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పటికైతే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్లోనే ఉంది. ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేయలేదు. ఈ రోజు ఉదయం 9 గంటలకు కూడా కువైట్ మీదకి ఇరాన్ వాళ్ళు డ్రోన్స్, మిసైల్స్తో దాడి చేయడం అయితే జరిగింది. అయితే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీకు పని లేకపోయినా బయట వెళ్ళడము, ఇక్కడ అక్కడ తిరగడము ఇట్లా చేయకండి. పని ఉంటేనే బయట వెళ్ళండి, లేదంటే రూముల్లో ఉండడం చాలా చాలా మంచిది. ఇంకా రెండో పాయింట్, కువైట్లో కొత్త వీసాలు పుడుతున్నాయా లేదని చాలా మంది అయితే అడుగుతున్నారు. కువైట్లో అయితే వీసాలు అయితే పుడుతున్నాయి, కొత్త వీసాలు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎవరికైనా సరే మీరు వీసా తీయాలనుకున్నా వీసా అయితే తీయచ్చు. వీసాలు అయితే పుడుతున్నాయి. సూన్ వీసాలు కానీ, ఖాదీం వీసాలు కానీ వీసాలు అయితే పుడుతున్నాయి. ఖాదీం వీసా అయినా పుడుతుంది, సూన్ వీసా అయినా పుడుతుంది, టూరిస్ట్ వీసా అయినా పుడుతుంది, విజిటింగ్ వీసా అయినా పుడుతుంది. అన్ని వీసాలు కూడా కువైట్లో ఓపెన్లోనే ఉన్నాయి. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, సూన్ వీసా రావడానికి ఎంత టైం పడుతుందని కూడా చాలా మంది అడిగారు. సూన్ వీసా రావడానికి ముందుగా ఇజ్నాబుల్ అనేది రావాలి. ఇజ్నాబుల్ రావడానికి ఒక 2 days 3 days టైం పడుతుంది. ఇజ్నాబుల్ వచ్చిన నెక్స్ట్ డేనే వీసా అయితే వచ్చేస్తుంది. మనకు వీసా తీసే పర్సనల్ బట్టి ఉంటుంది. వీసా అతను తొందరగా తీసాడంటే 3 రోజుల్లోనే మీకు వీసా వచ్చేస్తుంది. ఒకవేళ అతను లేట్ చేశాడంటే వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. ఇక్కడ ఆఫీసులో మాత్రం వర్క్ అయితే లేట్ అవ్వదు. వీళ్ళు పోయి వీసాకు తొందరగా అప్లై చేసుకోవాలి, డబ్బులు కట్టాలి. ఇజ్నాబుల్ రావాలంటే డబ్బులు కట్టుకోవాలి. ఆ డబ్బులు కట్టిన తర్వాత ఇజ్నాబుల్ వస్తుంది. ఇజ్నాబుల్ వచ్చిన మరుసటి రోజే వీసా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఖాదీ వీసా అయితే 1 గంట లోపలే పోయి తీసుకొచ్చేయచ్చు. వీళ్ళు పోవడం తీసుకురావడం అంతే. లేదా సాహిల్ యాప్లోనే వీసా కూడా తీసేయచ్చు ఇప్పుడు కువైట్ వాళ్ళు. అలాంటి ఆప్షన్ కూడా ఉంది. వీసాలు అయితే పుడుతున్నాయి కువైట్లో, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకా మూడో పాయింట్, కొత్త వీసా వచ్చిందన్నా మేము మెడికల్కు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్తే ఈజీగా పాస్ అవ్వచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. మీకు అందరికీ పదే పదే చెప్తున్నా, చాలా వీడియోస్ కూడా చేసినా నేను. మీరు ఎవరైనా సరే హైదరాబాద్కి మెడికల్కి వెళ్తుంటే సలూస్ మెడికల్ సెంటర్కి వెళ్ళండి. సలూస్ మెడికల్ సెంటర్ బాగుంది రిజల్ట్. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే సలూస్కే వెళ్ళండి. సలూస్ మెడికల్ సెంటర్కి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి, అదే సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు కదా, ఎలా చేసుకోవాలి ఏంటని చాలా మంది అయితే అడుగుతున్నారు. మీరు ఎవరి ద్వారా అయితే మెడికల్ చేయించుకుంటారో, ఏజెంట్ ద్వారా కావచ్చు, లేదా ఇంకొకరి ద్వారా ఎవరి దగ్గర అయితే మీరు మెడికల్ చేయించుకోవడానికి వెళ్తారో వాళ్ళకి చెప్పండి, సలూస్ మెడికల్ సెంటర్ వస్తేనే మాకు అపాయింట్మెంట్ బుక్ చేయండి, లేదంటే అవసరం లేదని చెప్పండి. వేరే సెంటర్ ఏదైనా వచ్చింది అనుకోండి, క్యాన్సిల్ చేసుకోండి. ఒక 1000 రూపాయలు 1500 పోయినా ఇబ్బంది లేదు, కానీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయండి. కానీ ఒకవేళ మీరు ప్రీతి కానీ, ఎస్కే కానీ, ఎస్ఎల్ కానీ, మెక్సికో కానీ, హైదరాబాద్ డైనమిక్ సెంటర్ కానీ, అలాగే గుల్సన్ కానీ ఈ మెడికల్ సెంటర్లు పడినాయంటే కనుక పాస్ అవ్వడం అనేది 50-50 ఛాన్సెస్. సలూస్ అయితే రిజల్ట్ 95% బాగుంది.
100కి 95 మంది పాస్ అయిపోతారు సలూస్ సెంటర్లో, సలూస్ మెడికల్ సెంటర్ అయితే. బెంగళూరు అయితే బెంగళూరులో కేర్వాన్ కానీ, సాంగి కానీ, ఆస్టా కానీ, తర్వాత సిఫా కానీ ఇవైతే బాగున్నాయి సెంటర్లు. ఒకవేళ మీకు ఎవరికైనా కొత్త వీసా వచ్చిన తర్వాత బెంగళూరు వచ్చి మెడికల్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. బెంగళూరులో మీకు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్లో నేను మెడికల్ చేయిస్తాను. మనకు నచ్చిన సెంటర్ మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాలి. మీకు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్లో అయితే మెడికల్ చేయిస్తాను బెంగళూరులో అయితే. అలాగే స్టాంపింగ్ కానీ, పీసీసీ కానీ, అమెరికేషన్ కానీ పూర్తి ప్రాసెస్ అంతా కూడా మనం కూడా చేస్తున్నాం. నా మనుషులు ఉన్నారు ఇండియాలో, ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా చేయిస్తారు. కువైట్ అయినా, సౌదీ అయినా, మస్కట్ అయినా, దుబాయ్ అయినా, బహ్రెయిన్ అయినా, మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రతి ప్రాసెస్ కూడా మనం అయితే చేస్తాం. నా నెంబర్ ఇక్కడ ఇస్తున్న వాట్సాప్ నెంబరు. కొత్తగా మెడికల్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ నా ద్వారా చేయించుకోకపోయినా ఇబ్బంది లేదు, మీరు వేరే వాళ్ళ ద్వారా మెడికల్ చేయించుకోవాలన్నా సరే మంచి సెంటర్కి వెళ్ళండి, బెస్ట్ సెంటర్కే వెళ్ళండి. ఒకవేళ ఆ సెంటర్ రాలేదన్నా అంటే క్యాన్సిల్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఎన్నిసార్లైనా మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా మెడికల్ చేసుకోవచ్చు. మన టైం బాగలేక ప్రీతి మెడికల్ సెంటర్ పడింది అనుకోండి, మెడికల్ ఫైల్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్లో అన్ఫిట్ అని పెట్టేస్తారు. ఒకసారి ఆన్లైన్లో అన్ఫిట్ అని పెట్టారా మీ వీసా పనికిరాదు, మీరు వెళ్ళలేరు ఎక్కడికి కూడా. మళ్ళీ ఆ పాస్పోర్టే పనికిరాదు. వాళ్ళేమో 2 నెలలకు క్యాన్సిల్ అయిపోతాం, ఆన్లైన్లో నుంచి మళ్ళీ బుక్ చేసుకోవచ్చు అంటారు. సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా అది ఆన్లైన్లో నుంచి క్యాన్సిలే కాదు, అన్ఫిట్ అని అలానే చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఎంతో కష్టపడి వీసాలు తెప్పించుకుంటారు. కొందరైతే వీసాలకు 50,000, 1,00,000, 1,50,000 కూడా కట్టి తెచ్చుకుంటా అంటారు. మీరు పెట్టుకున్న డబ్బులు వృధా అయిపోతాయి, మీరు పెట్టుకున్న డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి, అన్ని విధాలా నష్టపోతారు. కాబట్టి కొత్త వీసా వచ్చిన తర్వాత ఒక 5,000 ఎక్కువైనా పర్లేదు కానీ బెస్ట్ మెడికల్ సెంటర్కి వెళ్ళి మెడికల్ చేయించుకోవడానికి ట్రై చేశారంటే చాలా చాలా మంచిది. దూరం కదన్నా బెంగళూరు రావడానికి, మేము అంత దూరం రాలేమన్నా అని చాలా మంది కామెంట్ చేస్తారు. దూరమైనా పర్లేదు, మీరు బెంగళూరు వచ్చే మెడికల్ చేయించుకోండి. నా ద్వారా కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా అయినా సరే, ఎవరి ద్వారా అయినా సరే బెంగళూరుకి వచ్చి మెడికల్ చేసుకుంటేనే చాలా చాలా మంచిది. హైదరాబాద్ అంత దారుణంగా అయితే లేదు. తొందరలోనే మన రాయలసీమలో కూడా మెడికల్ సెంటర్లు ఓపెన్ కాబోతున్నాయి. కడపలో ఓపెన్ కాబోతున్నాయి. సాంగి మెడికల్ సెంటర్, ఎస్ఎల్ మెడికల్ సెంటర్, ఈ 2 కడపలో రేపు నెలలో ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకు క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో చేద్దామనేసి ఆగాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. రేపు నెల నుంచి కడపలో కూడా సలూస్ మెడికల్ సెంటర్, ఎస్ఎల్ మెడికల్ సెంటర్, ఎస్ఎల్లో ఎస్కేనో ఈ రెండింటిలో ఏదో ఒకటి, ఈ 2 సెంటర్లు అయితే కడపలో కూడా ఓపెన్ కాబోతున్నాయి. మిగతా సెంటర్లు కూడా ఓపెన్ అయితే కడపలో కూడా. ఇంకా రాయలసీమ వాసులందరూ కూడా కడపకి వెళ్ళి మెడికల్ చేయించుకోవచ్చు. బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన అవసరమే ఉండదు. మీకు ఎవరికైనా కొత్త వీసా వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నార్మల్ కాల్ చేస్తే రాదు, ఎందుకంటే నేను కువైట్లో ఉన్నా కాబట్టి నార్మల్ కాల్ రాదు. వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఒకవేళ నేను డ్యూటీలో ఉంటే 1 గంట ఇటు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. కాల్ చేసి కూడా మీతో వివరంగా మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.